ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నా ప్రసంగ ప్రధాన అంశం క్షమాపణ. చెప్పండి, చెప్పాలి. క్షమాపణ, క్షమాపణ, ఫర్గివ్నెస్. ఫర్గివ్నెస్. చిన్నాడు, నువ్వు ఇక్కడికి రావాలి. యు ఆర్ డిస్టర్బింగ్ ఎవ్రీ వీక్. యూ షుడ్ నాట్ బీ విత్ ఎనీబడి, ఎనీబడి షుడ్ నాట్ విత్ యూ. ఇక్కడ రా, ముందుకు రా, బైబిల్ తీసుకొని రా. చిన్నమ్మాయి అందరికంటే మంచిది, ముందుకు వచ్చింది. ఓకే, రైట్. చూడండి, ఈ క్షమాపణ అనే అంశం నేను ఎందుకు ధ్యానం చేయాల్సి వచ్చిందంటే, ఒక 10 సంవత్సరాల క్రితం నేను ఒక చర్చికి వెళ్ళేవాడిని. ఆ చర్చిలో ఇద్దరు అన్నదమ్ముల్ని ఒక చోటకు తేవాలంటే చాలా కష్టం అయిపోయేది. దే ఆర్ వెరీ గుడ్. అసలు వాళ్ళు చూపించే ప్రేమ ఎంత బాగుంటుందో. 2010లో సంగతి ఇది, 9-10 ఆ టైంలో. నాకు అనిపించేది, ఏంటి ప్రభా వీళ్ళు అసలు ఒక్కొక్కళ్ళు. ఈ రూమ్లో నుంచి నాకు ఫోన్ వచ్చింది, ఈ రూమ్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. ఇద్దరు కలవరు, మ్యాగ్నెటిక్స్ అన్నమాట. మ్యాగ్నెట్లో పోల్స్ ఉంటాయి కదా, రిపల్షన్, అట్రాక్షన్. తెలుగులో ఏదో అంటారు, సేమ్ పోల్స్ విల్ బి రిపెల్స్. ఓకే, నార్త్ పెడితే ఈ రెండు కూడా కలవు. సరే, బాగుంది. ఆ రోజు చర్చ్ యాన్యువల్ డే జరిగింది. ఫ్యామిలీ ఫోటో తీయాలంటే మా తరం కాల, తీలేపోయాం. ఏం లేదు, మళ్ళీ గొడవలు లేవు, ఏం లేవు. ఏంటయ్యా పరిస్థితి అంటే, నాకు అప్పుడు అనిపించింది సమాధానం. యేసు ప్రభు శిష్యులతో ఒక మాట చెప్తాడు. ఏం చెప్తాడంటే, నువ్వు ఎవరింట్లో అన్న అడుగు పెడితే దైవ సేవకులుగా వెంటనే ఈ మాట పలుకు అంటాడు. ఏమంటాడు? పీస్ టు దిస్ హౌస్ అంటాడు. సమాధానము కలుగునుగాక అనమంటాడు. నువ్వు అడుగుపెట్టినప్పుడు వాళ్ళకి సమాధానం లేదా, వచ్చేసే హ్యాపీగా. లెట్ దెమ్, దే ఆర్ అకౌంటబుల్ ఫర్ దెమ్సెల్వ్స్. అంటే పీస్ అనేది చాలా అవసరం. ఈ పీస్ ఎక్కడి నుంచి వచ్చిందంటే క్షమాపణ నుంచి వచ్చింది. చెప్పండి, పీస్ అంటే ఏంటి? పీస్ అంటే చెప్పండి, సమాధానం. సమాధానం అంటే ఆన్సర్ కాదు, ప్రశ్నకి సమాధానం కాదు. సమాధానము అనంటే శాంతియుతంగా, సమాధానకర్త. ఆయన పేరు సమాధానకర్త. సమాధానకర్త అంటే హీ ఫర్గివ్స్. ఎన్నిసార్లు ఫర్గివ్ చేస్తాడంటే ఎన్నిసార్లు అయినా చేస్తాడు. అందుకనే ఆయనకున్నటువంటి గొప్ప లక్షణం, ఆయన క్షమాపణ, సమాధానకర్త. చూద్దాం, బైబిల్లో కూడా ఇద్దరు సహోదరులు ఉన్నారు. నేను ఎందుకు చెప్పానంటే, వారి గురించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు ఇచ్చినటువంటి మాట, క్షమాపణ గురించి మాట్లాడు ఈరోజు అన్నాడు. ఆ రోజు ఆదివారం నేనే మాట్లాడా. రైట్, దేవుని కృపను బట్టి నౌ దే ఆర్ వెరీ గుడ్ ఇన్ ఆల్. ఒకడంటే ఒకడు ప్రాణం మళ్ళీ, కానీ కలవరు. కంజెషన్ ప్రాబ్లం అంటారు అనమాట. రైట్, ఇప్పుడు ఈరోజు మీ ముందుకి నేను క్షమాపణ అనే అంశాన్ని తీసుకురావాలని ఆశపడతా ఉన్నా. బైబిల్లో ఇద్దరు సహోదరులు ఉన్నారు. ఒక తండ్రి, ఒక కుమారుడు ఉన్నాడు. తర్వాత ఒక దేవుని సేవకుడు ఉన్నాడు. 3 సెట్స్ ఆఫ్ పీపుల్ని మీ దగ్గరకు తీసుకురావాలని ఆశపడతా ఉన్నా. మొదటిగా ఇద్దరు సహోదరులు, తర్వాత ఒక తండ్రి, ఒక కుమారుడు, తర్వాత ఒక దైవజనుడు. వీళ్ళ ముగ్గురిని తీసుకొచ్చి వాళ్ళు ఎలాగ క్షమాపణ కోరుకున్నారో, ఎలాగ దేవుడు వారిని దీవించాడో తెలుసుకుందాం. మొదటిగా ఇద్దరు సహోదరులు. వాళ్ళిద్దరికీ డే 1 నుంచి పెనుగులాటే, డే 1 నుంచి పోటీయే. ఎవరు చెప్తారు? వాళ్ళిద్దరు తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి వాళ్ళిద్దరికి పోటీయే. ఎవరు? యాకోబు, ఏశావు. ఈ స్టోరీ అంతా మీకు తెలుసు. ఇక్కడ నేను తీసుకున్నటువంటి అంశం ఏంటంటే, యాకోబు దారిన నడుచుకుంటా వెళ్ళినప్పుడు ఆ టైంలో ఆయన దగ్గరకు దేవదూతలు వచ్చారు. చదువుదామా ఒకసారి ఆ వచనము? 32వ అధ్యాయం తీయండి. ఆదికాండము 32వ అధ్యాయం
యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు ఎదుర్కొనిరి. యాకోబు వారిని చూచి, ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి అంతవరకు అయిపోయింది. ఇప్పుడు 3వ వచనం చదువుదాం. యాకోబు ఎదోము దేశమున అనగా సేయీరు దేశముననున్న తన సహోదరుడైన ఏశావు నద్దకు దూతలను తనకు ముందుగా పంపి. ఇక్కడ ఆగుదాం ఒకసారి. యాకోబు ఎదోము దేశమున. సో ఇక్కడ ఏమనుకుంటున్నాడు యాకోబు అంటే, తన అన్న దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాడు. తండ్రి దగ్గర నుంచి మోసం చేసి మామ దగ్గర మోసపోయాడు. చెప్దామా? తండ్రి దగ్గర మోసం చేసి ఆశీర్వాదం అంతా తీసుకున్నాడు. ఆశీర్వాదం అంతా తీసుకొని అక్కడి నుంచి తన మామ దగ్గరికి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళి కష్టపడ్డాడు. మొదట 7 సంవత్సరాలు పనిచేశాడు తనకిష్టమైన అమ్మాయి కోసం. మామ మోసం చేసి పెద్ద కూతురిచ్చి పెళ్లి చేశాడు. మళ్ళీ 7 సంవత్సరాలు పని చేయమన్నాడు. రెండో కూతురు కావాలంటే 14 ఏళ్ళు పనిచేశాడు. ఆ తర్వాత కూడా ఒక 6-7 సంవత్సరాలు అక్కడ ఉన్నాడు. దాదాపుగా 20 సంవత్సరాలు యాకోబు తన మామ ఇంటి దగ్గర ఉన్నాడు. దేవుడు బాగా ఆశీర్వదించాడు. ఈ ఆశీర్వాదం, ద బ్లెస్సింగ్స్, తనకున్నటువంటి పనివాళ్ళు, తనకున్నటువంటి పరిచారకులు, తనకున్నటువంటి భార్యలు, తనకున్నటువంటి బిడ్డలు, తనకున్నటువంటి పశువులు, తనకున్నటువంటి ఆస్తి ఏది కూడా ఆయనకి తృప్తినివ్వలా. తండ్రి దగ్గర నుంచి దీవెన తీసుకున్నాడు, మోసం చేశాడు, అన్నను మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు, దూర దేశానికి వచ్చేసాడు, స్థిరపడ్డాడు, డెవలప్ అయ్యాడు. హీ నో ఎవ్రీథింగ్, హీ హ్యాస్ ఎవ్రీథింగ్. అది సాటిస్ఫాక్షన్ ఇవ్వలా. హీ డస్ నాట్ ఫీల్స్ దట్ ఇట్ ఈస్ ద ప్రైమ్, అది ముఖ్యమైనదన్న విషయం అతనికి అర్థమైంది. అంటే ఇదంతా ఉంటే ఉండొచ్చేమో కానీ ద రిలేషన్ బిట్వీన్ మై బ్రదర్ అండ్ మీ, ద రిలేషన్ బిట్వీన్ మై గాడ్ అండ్ మీ ఈజ్ ఇంపార్టెంట్ అనుకున్నాడు. రియలైజ్ అయ్యాడు. మోసం చేసినప్పుడు, మామ మోసం చేసినప్పుడు ఎవరు గుర్తొస్తారు? దెబ్బ తగిలినప్పుడు ఏమంటాం? మా అంటాం. ఆస్తి సంపాదించుకున్నాడు, తనకు ఐశ్వర్యం వచ్చింది. మామ మోసం చేసినప్పుడు అక్కడ మామ ఇతన్ని తరమాలని, అక్కడ ఉన్నవారు ఈయన్ని చంపాలని ఆశపడ్డప్పుడు అప్పుడు గుర్తొచ్చాడు తండ్రి, తనతో ఉన్నటువంటి అన్న. అప్పుడు డిసైడ్ అయ్యాడు, వాట్ ఎవర్ హ్యాపెన్స్, నేను మా అన్నని కలుసుకోవాలి, అంటే మా అన్నతో నేను సమాధాన పడాలని ఇష్టపడ్డాడు. మొదలుపెట్టాడు జర్నీ. ఫస్ట్ ఏం చేశాడంటే, కొంతమందిని పిలిచాడు ఆయన దగ్గర ఉన్న పరిచారకుల్ని. దూతలు అన్నారు. దూతలు అంటే మెసెంజర్స్. ఆయన దగ్గర ఉన్న పిఏలో, ఓఎస్డిలో మరి ఎవరో మొత్తానికి కొంతమందిని పిలిచి, వెళ్ళి మా అన్న ఎక్కడ ఉన్నాడు, పలానా చోట ఉన్నాడు, వెళ్ళి ఆయనకి చెప్పండి, మీ తమ్ముడు వస్తున్నాడు నిన్ను కలవటానికి అని చెప్తే, వాళ్ళు వచ్చి వెంటనే రిప్లై ఇచ్చారు, వెళ్ళొచ్చేశారు. రిప్లై ఇస్తే చదువుదాం ఇక్కడ 6వ వచనం. ఆ దూతలు యాకోబు నద్దకు తిరిగి వచ్చి, తీయాలా 32:6, సన్నమ్మ వాటర్ ఇరా, గ్లాస్ ఎడబెట్టు. ఆ దూతలు యాకోబు నద్దకు తిరిగి వచ్చి, మేము నీ సహోదరుడైన ఏశావు నద్దకు వెళ్ళితిమి, అతడు 400 మందితో నిన్ను ఎదుర్కొన వచ్చుచున్నాడని చెప్పగా. ఇది పరిస్థితి. మోసం చేసిన యాకోబు అన్నని కలవాలని, కాంప్రమైజ్ అవ్వాలని, సమాధాన పడాలని, క్షమాపణ కోరాలని ముందుకు వెళ్తా ఉన్న సమయంలో
వాళ్ళన్న 400 మందిని వేసుకొస్తున్నాడంటే భయం వేసింది. కానీ యాకోబు ఆగిపోలేదు, యాకోబు వెనక్కి తిరగలేదు, యాకోబు ఎదురు పడటానికి, యుద్ధం చేయటానికి ముందుకు రాలా. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. సమాధాన పడాలని యాకోబు ఆశపడతా ఉన్నాడు, సమాధాన పడాలని అన్నను కలవాలని ఇష్టపడుతున్నాడు. అవతల నుంచి అన్న ఎదుర్కోవడానికి వస్తున్నాడు. అంటే గొడవ చేయటానికో లేకపోతే తనని ఎదుర్కోవటం అంటే మామూలుగా యుద్ధం అన్నట్టే అనుకుందాం. మరి అప్పుడు యాకోబు ఏం చేయాలా? నీకే 400 మంది బలం ఉంటే మరి నాకెంత ఉండాలి కదా. మనోళ్ళు ఇళ్లల్లో తిట్టుకునేటప్పుడు ఈ హిస్టరీ స్టార్ట్ అయింది. ఎట్లా హిస్టరీ స్టార్ట్ అయింది? నువ్వు అట్ట చేసావు నిన్న లేకపోతే మొన్న అంట, నువ్వు అట్ట చేసావు నిన్న లేకపోతే మొన్న. ఆ నెక్స్ట్ లెవెల్ ఒక నెల, ఆ నెక్స్ట్ లెవెల్ ఒక సంవత్సరం, అసలు నువ్వు పుట్టినప్పుడే చంపేసింటే పోయేది. ఆడికి వెళ్ళిపోతారు. మా నాన్న కోపం వస్తే నన్ను ఏం తిట్టేవాడు తెలుసా? వీడు ఇంటర్మీడియట్లోనే నా మాట వినలేనివాడు. ఏది పీజీలు పిహెచ్డీలు ప్రిన్సిపాల్ అయిపోయాక మొన్న మా పెదనాన్న చదవట్లా ఏమని చదువుతున్నాడు? ఏదో చేయాలనుకున్న వీడిని చివరికి ఏదో అయ్యాడంట. నిజం. వెళ్ళిపోతాం 20-30 ఏళ్ళు. నువ్వట్ట అంటారు కదా. చాలామంది అత్త కోడళ్ళ మధ్యలో డిస్కషన్ వచ్చినప్పుడు అంటారు, నేను నిన్న డైలాగులు ఏమంటారు తెలుసా? నేను కొత్తగా కోడలుగా వచ్చినప్పుడు నువ్వేమేమి మాట్లాడినావో ఇగో కడుపులో దాచుకొని పెట్టుకున్నా, నీ సంగతి తెలుస్తా అనే కోడళ్ళు చాలామంది ఉన్నారు. మళ్ళీ ఇదిగో బాగా చెప్తా వినండి. ప్రార్థన దగ్గరికి వచ్చి ముసుకేసుకొని, అయ్యా పందినయ్యా, కుక్కనయ్యా, క్షమించయ్యా అయ్యా కన్నీటితో ప్రార్థన చేస్తారు. పొరపాటున మీ అత్త అక్కడికి వచ్చి పంది అటు జరుగు అన్ననుకో ఉంటుందా? అప్పుడు దాకా పందినని దేవుడి దగ్గర అంటది, అత్త దగ్గరకు వచ్చి పంది అంటే ఊరుకుంటుందా? అవునా కాదా? దట్ ఈస్ ద హ్యూమన్ సైకాలజీ. మనం మర్చిపోలేం. ఇక్కడ యాకోబు అన్నను ఎదుర్కోవడానికి వెళ్తున్నాడు. ఎదురు ఫుల్ ఫోర్స్తో మొదలయ్యాడు. మరి ఈయనేం చేయాలి? ఇంకా ఉంది ఈయన దగ్గర ఫోర్స్. కానీ ఏం చేశాడు తెలుసా? యాకోబు ఒకళ్ళ దగ్గరకు వచ్చాడు ఈ పరిస్థితి చూసి. అప్పటికి 2 టీములు చేశాడు. ఒక టీం కనుక అన్న నాశనం చేస్తే రెండో టీంతో అయినా ఆయనతో కలుద్దాం అనుకున్నాడు. 2 గ్రూపులు చేశాడు. తనకున్నటువంటి ఆస్తి పనోళ్ళు మొత్తాన్ని ఒక టీమును ముందుకు పంపించాడు. అన్న కనుక సమాధాన పడలేదా చంపేశాడు అనుకుందాం. 8వ వచనం చదువుదాం. యోసేపు ఒక గుంపు మీదకి వచ్చి దాన్ని హతము చేసిన ఎడల మిగిలిన గుంపు తప్పించుకొని పోవునని తనతోనున్న జనులను, మందలను, పశువులను, ఒంటెలను 2 గుంపులుగా, అంటే చూడండి, ఎక్కడెక్కడున్న బలమంతా తెచ్చి ఆయన మీద అటాక్ చేయట్లా. అక్కడున్నటువంటి దాన్ని 2 భాగాలకు విభజించి ఒక గ్రూపును ముందుకు పంపించి, ఒకవేళ మా అన్న నా మీద కోపంతో ఆ గుంపు చంపేసిన పర్లా, రెండో గ్రూప్తో ఆయనతో సమాధాన పడదాం అనుకున్నాడు. నా మాటలు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. రియల్గా నీకు బ్లెస్సింగ్ కావాలంటే యూ షుడ్ బీ ఏబుల్ టు గెట్ ద పీస్ ఆఫ్ మైండ్ ఇన్ యువర్ హోమ్ అండ్ యువర్ హార్ట్. ఒక మనిషితో నువ్వు సమాధానం పడితే, దేవునితో సమాధాన పడితే, దేవుడు అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ని మార్చిపోతా ఉన్నాడు. నీ బల నిరూపణ చేయటానికి కాదు, ఇక్కడ నీ బలం చూపించడానికి కాదు. ఎప్పుడైతే విడగొట్టాడో అయినా ఆగల యాకోబుకి. ఏం చేశాడు తెలుసా? దేవుడి దగ్గరకు వచ్చాడు. దేవుడి దగ్గరకు వచ్చి మొదలు పెట్టాడు దేవుడి దగ్గర ప్రార్థన చేయటానికి. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? 9వ వచనం చదివితే, అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల దగ్గరకు తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేస్తానని నాతో చెప్పావు కదయ్యా. అంతేకాదు
నీవు నువ్వు నువ్వు నీ సేవకునికి చేసిన సమస్త ఉపకారములకును సమస్త సత్యమునకు అపాత్రుడను. ఈ మాట చాలా గొప్పదండి. దేవుని దగ్గరకు వచ్చి హీ హిమ్సెల్ఫ్ ఒబేయింగ్ టు ది గాడ్. దేవుని, అయ్యా నువ్వు చాలా ఇచ్చావు, నాకు సంపద ఇచ్చావు, భార్యలను ఇచ్చావు, బిడ్డలను ఇచ్చావు, పనులను ఇచ్చావు, ఆస్తి ఇచ్చావు, ఐశ్వర్యం ఇచ్చావు, అన్నీ ఇచ్చావు. నేను అపాత్రుడను, నాకు లేకపోయినా, నాకు ఎలిజిబిలిటీ లేకపోయినా నువ్వు ఇచ్చావు. కానీ నేను ఒక్క కర్రతో మాత్రమే యోర్దాను నది దాటిటి వచ్చా. అంటే ఏమి తీసుకురాలా, వచ్చేటప్పుడు ఒక కర్ర, జస్ట్ నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దానుకు వచ్చిన యోర్దాను దాటా. ఇప్పుడు నేను 2 గుంపులయ్యా. తన గతాన్ని మర్చిపోలా, ఆయన మొదటి స్థితి మర్చిపోలా. నేను ఎలా వచ్చా? ఒక్క కర్రతో వచ్చానయ్యా యోర్దాను దాటి. నా పితరుల దగ్గరకు, లేకపోతే నా బంధువుల ఇంటికి వెళ్ళమన్నావు కదా, నువ్వు ఎంత ఆస్తి ఇచ్చావు, ఎంత ఇచ్చావు గుర్తు చేసుకుంటున్నాడు దేవుని దగ్గర. గుర్తు చేసుకొని ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఎంత దీవించావు, ఇప్పుడు 2 గుంపులు అయిపోయాయి, ఎంతో వచ్చేసింది నాకు. కానీ నా సహోదరుడైన ఏశావు దగ్గర నుండి నన్ను తప్పించుము. అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను. దేవుని దగ్గర మొరపెట్టాడు. తర్వాత ఇంకా మాట్లాడుతున్నాడు దేవునితో. నీవు నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయుదును. విస్తారమగుట వలన లెక్కింపలేని సముద్రపు ఇసుక వలె నీ సంతానమును విస్తారింపజేసేదనని సెలవిచ్చితివే. అయ్యా నాకింత ఇచ్చావు కదా అని ప్రార్థన చేశాడు. రాత్రంతా ప్రార్థన చేశాడు. అతడు అక్కడ రాత్రి గడిపి తాను సంపాదించిన దానిలో ఒకవైపు భయం ఉంది, ఎదుర్కోగలిగిన శక్తి ఉంది, కానీ అన్న దగ్గరకు కానుకను సిద్ధపరిచాడు. ఏం సిద్ధపరిచాడో తెలుసా? 14వ వచనం. అనగా 200 మేకలు, 20 మేకపోతులు, 200 గొర్రెలు, 20 పొట్టేళ్లు, 30 పాడి ఒంటెలు, వాటి పిల్లలను, 40 ఆవులను, 10 ఆబోతులను, 20 ఆడుగాడిదలను, 10 గాడిద పిల్లలను మందలుగా చేసి తీసుకుపడినాడు. ఇక్కడ ఒకసారి ఆగుదాం. భార్యకి భర్తకి గొడవైంది. ఏమైంది? భార్య అనుకుంటుంది సాయంత్రం వస్తాడుగా, బోబెట్టకుండా ఉందాం అని అలిగి పడుకుంది అనుకుందాం. ఉదాహరణకి సమాధానం ఎట్లా పడాలో చెప్తా ఉన్నా. భర్త, రే ఉదయం మా భార్యని తిట్టానే, ఈమెకి ఏమి ఇష్టం ఉంటుంది? ఓహో పలానా పూలు అంటే ఇష్టం, పలానా బాగా గొడవకున్న సిగ్నిఫికెన్స్ని బట్టి, టార్చర్ అంటే దాని ఏమంటారు, దాని తీవ్రతను బట్టి, ఓహో ఇప్పుడు ఆమె కరగాలంటే ఓ చీర కొనుక్కెళ్ళాలన్నమాట. ఓకే, లేదా పలానా చోట పలానా స్వీట్ ఏమికి ఇష్టం, పలానా హాట్ ఇష్టం. నిజమండి, భర్తలు ఆలోచించాల. వెళ్ళాం, అలిగింది, హో అంది, ఈ బతిమలాడాల. తప్పేం లేదు, తప్పేముందా? బతిమలాడలేదనుకో, ముందు భర్త కనుక దిగొస్తే భార్య 10 పెట్లు ఎక్కేసింది పైకి. దిగలేదనుకో గొడవే. ఇద్దరు ఏమేమో అలిగి అన్నం వండకుండా పడుకుంది, ఆయనేమో అవకాశం వచ్చిందిగా బయటికి పోయి ఇంకో రౌండ్ వేద్దామని తాగి వచ్చాడు అనుకో ఇంటికి. ఏంటి పరిస్థితి? సమాధాన పడాలంటే ఏమి ఇవ్వాలో తెలుసా? గిఫ్ట్ ఇవ్వాలి. ఇక్కడ చెప్పాడు బైబిల్లో, నేను చెప్పేది కాదు. వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ 25 ఏళ్ళు. అర్థమవుతుందా? తండ్రి దగ్గర ఉన్న ఆస్తి అంతా తీసుకుపోయాడు. మొత్తం కూడా చిన్న కుమారుడికి వెళ్ళిపోయింది.
సమాధాన పడాలి అనుకున్నాడు. ఇదంతా అవసరం లేదనుకున్నాడు. దేవుడి దగ్గరికి వచ్చాడు. అన్నకి కావాల్సినటువంటి ఇదంతా తయారు చేసేసాడు. గ్రూప్గా తయారు చేశాడు. చేసి ఇదంతా చెప్పాడు. ముందు తీసుకొని బండయ్యా, ఆయన చంపాడు అనుకో, మళ్ళీ ఇంకొక గ్రూప్. ఆయన ఇది కూడా చంపితే మళ్ళీ ఇంకొక గ్రూప్. అంతేగాని అతనితో తలపడటానికి వెళ్ళలేదండి. ఇంకో విషయం ఏంటంటే, ఈ అధ్యాయం చివరిలోకి వస్తే ఆ రాత్రి అంతా 23లో అందరిని పంపించేశాడు. మొత్తం వెళ్ళిపోయారు. గ్రూపులుగా చేసేశాడు. ఒక గ్రూప్ చంపితే ఇంకొక గ్రూప్, ఇంకొక గ్రూప్ చంపితే ఇంకొక గ్రూప్ అన్నట్టు చేసేసాడు. భార్యలు పిల్లలు మొత్తం వెళ్ళిపోయారు. ఒక్కడే మిగిలాడు. 24వ వచనంలో చదివితే యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారి వరకు. రైట్, చదువు అంతా మీకు తెలిసిందే. కానీ 26వ వచనంలో ఒక్క మాట చదివి నేను నెక్స్ట్ మూమెంట్లోకి వెళ్తా. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితే గాని నేను పోని. ఇంకేం ఆశీర్వాదం కావాలండి ఆయనకి? చెప్పండి, ఇంకేమైనా ఆశీర్వాదం కావాలా? తండ్రి దగ్గర నుంచి ఆశీర్వాదం తీసుకొని వచ్చేసాడు. మామ దగ్గరికి వెళ్ళాడు. ఆయన భార్యని తెచ్చుకున్నాడు. ఇష్టమైన భార్య కోసం ఇంకొన్నాళ్ళు పనిచేశాడు. పిల్లలు పుట్టారు. ఆస్తి వచ్చింది. బోల్డ్ అంతా ఎట్టగాలంటే అటు దీవించాడు దేవుడు. మళ్ళీ అడుగుతాడు ఏంది ఆశీర్వాదం అని? చెప్పండి, దీని అర్థం ఏంటో తెలుసా? సంపద లేకపోతే ఆస్తి, డబ్బు ఈ కాదు. యాకోబు డిసైడ్ అయింది. యాకోబు ఏం కోరుకున్నాడు తెలుసా? దేవుని దగ్గర నుంచి నిజమైన ఆశీర్వాదం కావాలనుకున్నాడు. యాకోబు రూపాంతరం చెందాడు. 28వ వచనంలో అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదు. పేరు మార్చేసేదండి. ఈరోజు ప్రపంచ దేశాల్లో సంపన్నమైనటువంటి దేశం ఇజ్రాయెల్ కంట్రీ. నా క్లాస్లో ఒక అబ్బాయి ఉన్నాడు. హీఈస్ అన్ ఇజ్రాయలైట్. మొన్న వచ్చాడు 4 రోజుల క్రితం. సార్, నా పాస్పోర్ట్ వ్యాలిడ్ అయిపోవచ్చింది, నాకు ఒక 1 వీక్ మీరు సెలవు ఇవ్వండి అని అడిగాడు. ఓకే అడిగితే సరే అన్న. తర్వాత మళ్ళీ వెంటనే ఒక పాష్ వర్డ్ వాడాడు. సార్, ఇఫ్ యూ యాక్సెప్ట్ దెన్ ఓన్లీ యూ ప్లీజ్ గివ్ అన్నాడు. నీకు ఇష్టమైతేనే ఇవ్వండి అన్నాడు. నాకు అసలు ఆ వర్డ్, పిల్లలు అటెండెన్స్ కోసం బోల్డ్ చేస్తుంటారు కాలేజీలో, కానీ ఒకటే మాట అండి, మీకు ఇష్టమైతే. ఫస్ట్ అయితే ఓకే అన్నాడు, ఇట్లా చూపించాడు ప్రూఫ్. తర్వాత సార్, ఇఫ్ యూ రియల్లీ అగ్రీ దెన్ ఓన్లీ యూ కెన్ గివ్ అన్నాడు. నేను ఎందుకంటున్నానంటే, ద కంట్రీ ఇట్ సెల్ఫ్ బిలీవ్డ్ బై ది గాడ్. దేవుని జనాంగం ఇజ్రాయేలు తన కమిట్మెంట్ని బట్టి యాకోబు ఇజ్రాయేల్గా మార్చబడ్డాడు. తర్వాత మీరు ఆలోచించండి, దేవుని దగ్గర సమాధాన పడ్డాడు. దేవునితో రాత్రంతా గడిపాడు. ముందు ఒక రాత్రి గడిపాడు. మళ్ళీ ఇప్పుడు దేవునితో పోరాటానికి కూర్చున్నాడు. శక్తిని అందుకున్నాడు. తర్వాత మనం ఆలోచిస్తే నెక్స్ట్ అధ్యాయంలో చదివితే 33 యాకోబు కన్నులెత్తి చూచినప్పుడు ఏశావును అతనితో 400 మనుషులు వస్తా ఉన్నారు. అప్పుడు అతడు తన పిల్లలను అందరిని పంచి అప్పచెప్పాడు. 4వ వచనం చదువుదాం. అప్పుడు ఏశావు, చూడండి జాగ్రత్తగా చూడండి, దూరం నుంచి 400 మంది కనపడతా ఉన్నారు. ఆయన దగ్గర ఉన్నటువంటి అంగరక్షకులవని, బలమవని, పశువులని నడుస్తా వస్తున్నాడు ఏశావు. యాకోబు ఎదురుగా వెళ్తున్నాడు.
ముందు వీళ్ళందరిని పంపించాడు. చూశాడు, ధైర్యంగా వాళ్ళందరినీ ముందుకు పంపించాడు. ఏదైతే ధైర్యం అనుకున్నాడు. తర్వాత ఏశావు వెళ్ళి ఇతన్ని చూసినప్పుడు 4వ వచనం, అప్పుడు ఏశావు అతనిని ఎదుర్కొన పరిగెత్తి వచ్చాడు. అతన్ని కౌగిలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. వారిద్దరూ కన్నీరు విడిచారు. అర్థమవుతుందండి? వెన్ యు ఆర్ ఫర్గివెన్ బై ది గాడ్, ద పీపుల్ విల్ ఫర్గివ్. నీవు దేవుని చేత క్షమాపణ పొందినప్పుడు ప్రజల చేత క్షమించబడతావు. దేవునితో నీవు సమాధాన పడినప్పుడు ప్రజలతో నువ్వు సమాధాన పడతావు. ఆ శక్తి దేవుడే ఇస్తాడు. అంతేకాదు, 7 సార్లు ఆగి ఈ యాకోబు యోసేపుకి ఎదురెళ్లే లోపు 7 సార్లు కింద పడి వంగి సాష్టాంగపడి నమస్కారం చేసి భూమి మీద ప్రార్థన చేసి మళ్ళా ముందుకెళ్ళాడు. మీరు ఆలోచించండి. అక్కడ గట్టి శ్రమ వచ్చింది, మరణాపాయకరమైన స్థితి రావచ్చు. అసలు ఎందుకు ఎదుర్కోవాలండి యాకోబు? ఎందుకు వెళ్ళాలి ఏశావు దగ్గరికి? సమాధానం కోసం వెళ్ళాడు. నిజమైన ఆశీర్వాదం అంటే సంపాదించుకోవడం కాదు, దేవునితో ఉండటం, దేవుని శక్తి. సమాధాన పడాలనుకున్నాడు, అన్నతో ఐక్యం అవ్వాలనుకున్నాడు. తన ఇంటెన్షన్ మంచిది. అన్న దగ్గరికి వెళ్ళి నాకెంతుందని చూపించుకోవడానికి కాదు వెళ్ళింది, తనతో సమాధాన పడ్డాడు. ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు దూరం నుంచి ఏశావు చూసి పరిగెత్తుకుంటూ వచ్చాడు. పరిగెత్తుకుంటూ వచ్చి కౌగులించుకొని ముద్దు పెట్టుకొని ఏడ్చుకొని. 2 అన్నదమ్ములు 20 ఏళ్ల తర్వాత కలిస్తే ఎట్టుంటారండి? కోపాలు ఉంటాయా? కానీ ఎవరో ఒకళ్ళు ముందెళ్ళాలిగా, వెళ్ళకపోతే జరిగిద్దా? ఇప్పుడు యాకోబే ఇనిషియేషన్ తీసుకొని తన పరిచారకులను పంపించి దూతలను పంపించి చెప్పించాడు, అయ్యా నీ తమ్ముడు వస్తున్నాడు నిన్ను కలవడానికి. ఎవరు స్టెప్ తీశారు అంటే తనున్నటువంటి స్థలంలో నుంచి లేచి అన్నను ఎదుర్కోవడానికి, కలవడానికి, క్షమాపణ పొందుకోవడానికి వెళ్ళాడు. అలాగే కొత్త నిబంధనలో యేసుక్రీస్తు చెప్పినటువంటి ఉపమానాల్లో తండ్రి దగ్గర నుంచి చిన్న కుమారుడు దూరంగా వెళ్ళిపోయాడు. ఆస్తి అంతా అమ్ముడుపోయింది, వేశ్యల పాలైపోయాడు, తినటానికి ఏమీ లేదు. అక్కడ ఆగలా. ఏమనుకున్నాడు తెలుసా? నా తండ్రి దగ్గర పనోళ్ళకు కూడా మంచి ఆహారం ఉంది, నాకైతే పందుల తొట్టులో ఈ పొట్టు తినటానికి కూడా అవకాశం లేదనుకున్నాడు. ఆగాడా? ఆగలా. తన తండ్రి దగ్గరికి పోయాడు. మేడ మీద నుంచి చూశాడు తండ్రి. ఏం చేశాడు? పరిగెత్తుకుంటూ వచ్చాడు. వచ్చి గట్టిగా కౌగులించుకొని ముద్దు పెట్టుకొని కన్నీటితో ఆయన చేర్చుకున్నాడు. దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? సమాధాన పడాల్సింది నువ్వు. నీ ఇంట్లో నీ భార్య దగ్గర, నీ భర్త దగ్గర, నీ పిల్లల దగ్గర, నీ ఫ్రెండ్స్ దగ్గర, నువ్వు ఆఫీస్లో పనిచేసేటప్పుడు, లేకపోతే నీ అధికారుల దగ్గర సమాధాన పడాల్సింది నువ్వు. వై యు నో ద గాడ్. దేవుని ఆశీర్వాదం యాకోబుకు తెలుసు. తండ్రి దగ్గర నేర్చుకున్నాడు దేవుడి గురించి. దేవునితో మాట్లాడటం తెలుసు. దేవుడు నిన్ను తీసుకొచ్చాడు దేవుని సన్నిధికి. యు నో ద గాడ్, యు నో ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని ఆశీర్వాదం నీకు వచ్చింది, నీకు రక్షణ వచ్చింది. మరి నీ కుటుంబంలో సమాధానకర్తగానే ఉండాలి. ఇన్ యువర్ ఫ్యామిలీ యూ షుడ్ బి పీస్ టు యువర్ ఫ్యామిలీ. దాన్ని బట్టి దేవుడు దీవిస్తాడు. నువ్వు సమాధాన పడితే దేవుడు దీవిస్తాడు. ఇంకొక విషయం తెలుసా? తప్పు మన మీద వేసుకోవాలి, అవతలోడి మీద వేయకూడదు. తప్పు ఎవరి మీద వేసుకోవాలి? మన మీద వేసుకోవాలి. నేను ఒక దైవజనుడు అని చెప్పానే, ఎవరైనా యోనా. దేవుడు నినివే పట్టణానికి వెళ్ళమన్నాడు, వెళ్ళలా, వచ్చేసాడు. అడుగులోకి వెళ్ళి నిద్రపోతా ఉన్నాడు. వెంటనే అయ్యా తప్పునేది, నన్ను తీసి సముద్రంలో పడి పోతా, మీరు మాత్రం క్షేమంగా ఉండండి అన్నాడు. బైబిల్లో ఒక స్పష్టమైన మాట ఉంది, ఏంటో తెలుసా? నీవు బలిపీఠం దగ్గరకు వచ్చినప్పుడు
బలిపీఠం దగ్గరకు వచ్చినప్పుడు నీ సహోదరునికి నీ మీద అపరాధ భావం ఏమైనా ఉన్న ఎడల నీవే వెళ్ళి సమాధానపడు. అంటే ఇద్దరున్నారు, అందులో ఒకళ్ళు దేవుడు నమ్ముకున్నాడు, ఒకడు దేవుడు నమ్ముకోలా. నువ్వేమో దేవుడు నమ్ముకున్నవాడు ఆదివారం బల్లారాధనకు వస్తావు కదా, నీ తప్పులు నీ ఒప్పులు నీ అన్నీ ఆడ మూట కట్టేసి ఎడకొచ్చి తెల్ల డ్రెస్ వేసుకొని హ్యాపీగా ప్రభువా అని బలలో చేయేస్తాం కదా. దేవుడు ఏమంటున్నాడో తెలుసా? అలా వద్దు, నువ్వు వెళ్ళు ఫస్ట్. తప్పు నీది కాకూడదు, మీది మీ సహోదరుడిదే, మీ అన్నదో మీ తమ్ముడిదో నీ భర్తదో నీ పిల్లలదో నీ భార్యదో వాట్ ఎవర్ హూమెవర్, నువ్వే వెళ్ళి సమాధానపడు. అప్పుడు రా, నువ్వు సమాధానపడి మనుషులతో సమాధానపడి నా దగ్గరికి రా, అప్పుడు నువ్వు నా బల్లలో చెయ్యని చెప్తాడు. మన భాషలో బల్ల, అక్కడైతే బలిపీఠం. దేవుడు బలి అంగీకరించాలంటే ఈ మనిషి హృదయము శుద్ధంగా ఉండాలి. ఎందుకు కయీను ఆబేల్లో ఏబేల్దే ఎందుకు దేవుడు యాక్సెప్ట్ చేశాడు? కయీను ఎందుకు యాక్సెప్ట్ చేయలా? శ్రేష్టమైన దాన్ని దేవుడు నీ పరిశుద్ధమైన హృదయాన్ని కోరుకుంటున్నాడు. నిన్ను కోరుకుంటున్నాడు. నీ ఆస్తి అక్కర్లా దేవుడికి, నీ డబ్బులు అక్కర్లా, నీ ధనం అక్కర్లా, ఏమక్కర్లా, నువ్వు కావాలి. అది ప్రశస్తమైనది. దేవుడు నిన్ను కోరుకుంటా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి ప్రార్థన చేద్దాం. ప్లీజ్ స్టాండ్ అప్. దేవుడు మన వెనికిడిలో ఆయన మాటలు దీవించును గాక. ఒక దేవుని ఎరిగినటువంటి వ్యక్తి, ఒక దేవుని సమాధానము తెలుసుకున్నటువంటి వ్యక్తి, ఆయన ఉన్నటువంటి స్థితిని బట్టి, తనకున్నటువంటి ఆస్తిని బట్టి ఆలోచించలేదండి. హీ వాంట్స్ టు మీట్ హిస్ బ్రదర్. ఎప్పుడు చాలాసార్లు ప్రతి చిన్నదానికి మనం నేరారోపణ చేస్తూ ఉంటాం. వాడట్ట, ఈడిట్ట, అదట్ట, ఇదట్ట, అది ఇవన్నీ అవసరం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, డోంట్ బ్లేమ్ ఎనీబడి, బ్లేమ్ బై యువర్ సెల్ఫ్. దేవుడు నిన్ను దీవించాలని ఆశపడుతూ ఉన్నాడు. ఈరోజు నువ్వు ఇష్టపడితే మన దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడండి. ఎన్నోసార్లు సమాధానం ఉండదు. మన పైన ఉన్నవాడికి మనం ఆన్సర్ చేయాలంటే మన కోపం. దేవుడు అలా కోరుకోవట్లేదు. వేరెవర్ యు ఆర్ వర్కింగ్, యూ షుడ్ బి రెస్పాన్సిబుల్. నువ్వు సమాధానంతో ఉండాలి అక్కడ. ఎందుకో తెలుసా? దేవుణ్ణి తెలుసుకున్న వ్యక్తి నువ్వు. ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వస్తావు. మరి సొసైటీలో నువ్వు ఎలా ఉన్నావు? దేవుడు నిన్ను అడుగుతా ఉన్నాడు. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. దేవునికి సమాధానం కావాలి. ఆయన సమాధానకర్త. నీ ఇంట్లో నువ్వు అడుగు పెట్టినప్పుడు నీ ఇల్లు ప్రశాంతంగా ఉండాలి, సమాధానంతో నిండి ఉండాలి. అనేక మందికి నీవు సమాధానంగా చూపించాలి. ఎస్, దేవుడు నిన్ను కోరుకుంటా ఉన్నాడు. ఏ విషయంలో దేవుని దగ్గర నీ సమాధానం కోల్పోతా ఉన్నావో, ఏ విషయంలో నువ్వు ఆయనకి ఇష్టం లేకుండా ఉన్నావో, ఈ సమయంలో దేవుడు నిన్ను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాడు. నేరం నీ వైపు ఉంచుకొని ఇతరుల మీద నేరం మోపుతున్నావా? తప్పు నీ దగ్గర పెట్టుకొని అవతల వాళ్ళ మీద మోపుతున్నావా? దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? యోనా చెప్తా ఉన్నాడు, నాదే తప్పు, ఎస్, నన్ను తీసుకెళ్ళి సముద్రంలో పడేయండి. అంతేకాదు, ఏ చోటన నువ్వు ఉన్నావో ఆ చోటు నుంచి నువ్వు లెగవాలా. ఫస్ట్ యాకోబు ఆశీర్వదించబడ్డాడు, భయంకరమైన సంపద ఉంది, ఆస్తి ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ అక్కడి నుంచి తిరుగు ప్రయాణమయ్యాడు తన అన్నతో సమాధాన పడదామని. తప్పిపోయిన కుమారుడు పందుల తొట్టి దగ్గరికి వెళ్ళినప్పుడు అది కూడా దొరకకపోతే అక్కడ ఆగలేదు, అక్కడే ఉండిపోలేదు. నా బ్రతికింతే, నా లైఫ్ ఇంతే అనుకోలేదండి.
Then they realized and they started their journey for return. వెంటనే వాడు తిరిగి తండ్రితో సమాధాన పడాలి. కనీసం పని వాళ్ళల్లో ఒక పనివాడిగా చేరాలనుకున్నాడు. కానీ ప్రియమైన దేవుని బిడ్డ, ఏం జరిగిందో తెలుసా? తండ్రి దూరం నుంచి పరిగెత్తుకుంటా వచ్చి, అరే నా బిడ్డ వస్తున్నాడు అని చెప్పి కౌగిలించుకొని ముద్దాడి విందు చేపించాడు. తన బంగారు ఉంగరం ఇచ్చాడు, వస్త్రాలు ఇచ్చాడు, శుభ్రం చేయించాడు. ఎస్, ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు వస్తే పండగే. దేవునికి నువ్వు వస్తే పండగే. తప్పుపోయిన కుమారుడు ఉపమానం చెప్పిన అధ్యాయంలో 10వ వచనంలో ఏం రాసి ఉంటుందో తెలుసా? ఒక మనిషి మారు మనసు పొందితే దేవదూతలు అందరూ కలిసి పెద్ద పండుగ చేసుకుంటారంట. నీవు తిరిగి వస్తే నీకోసం ఒక పెద్ద ఫెస్టివల్ రెడీగా ఉంది. దేవుని దూతలు నీకోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఎస్, నువ్వు వచ్చావా? నువ్వు దేవుని సన్నిధిలో మొరపెట్టావా? నీ ఇంట్లో దేవుడు సమాధానం ఇవ్వబోతా ఉన్నాడు. నువ్వు అప్పుల పాలవటం, అనారోగ్య పాలవటం, నలుగురితో మాటలు పడటం, నీ ఇష్టానుసారంగా రోగులైపోవటం, ఇష్టానుసారంగా నీ జీవితం మధ్యలో ఆగిపోవటం దేవుని చిత్తం కాదండి. ఆయన రూపంలో తయారు చేయబడినటువంటి మనము, ఆయన దృష్టిలో ఉన్న మనము, మనందరి కోసం ఆయన సిలువలో రక్తం కార్చాడు కదా. ఆయన పిలుస్తా ఉన్నాడు, నా కుమారుడా నా దగ్గరికి రా. ఈ ఉదయకాలం ఎవరైతే దేవుని సన్నిధిలో నేనొస్తా, నేనున్న స్థితిని క్షమించమని అడుగుతా దేవుని దగ్గరికి, నేను దేవునితో సమాధాన పడతా అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే మీ కుడి చేతిని పైకెత్తండి. ఎవ్వరు కళ్ళు తెరవద్దండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దిస్ ఈస్ ద టైమ్ ఫర్ యువర్ రిటర్న్. ఈ లోక పాపముని వదిలిపెట్టి, ఈ లోక స్థితిలో నుంచి వదిలిపెట్టి దేవుని సన్నిధిలో నిన్ను రావాలని ఆశపడతాను. థ్యాంక్ యూ బ్రదర్స్, థ్యాంక్ యూ సిస్టర్స్. మీ చేతులు దించండి, దేవునితో ఒక్క మాట చెప్పండి. మీ చేతులు దించండి. ఇంకా ఎవరైనా ఉంటే రైట్, ప్రార్థన చేసుకుందాం. ఒక్క మాట చెప్పండి. యేసయ్యా, చెప్పండి. యేసయ్యా, నా హృదయాన్ని నీకు ఇస్తా ఉన్నాను ప్రభువా, దయతో నన్ను క్షమించు. నీకు ఇష్టం లేని ఎన్నో అసమాధానమైనటువంటి పరిస్థితులు నా హృదయంలో ఉన్నాయి ప్రభువా, దయతో నన్ను క్షమించు ప్రభువా. దేవా, నన్ను క్షమించయ్యా. యేసయ్య నామంలో నీ సన్నిధిలో నేను ఉంటాను, నేను నిలబడతానని చెప్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవా, నీ పాదాలకు చేర్చబడిన ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థన చేస్తాను. నిజమే, నీవు సమాధానకర్తవు, సమాధానం ఇచ్చేటువంటి దేవుడు. దయతో నన్ను క్షమించు.